జగన్ అసలు ఏమీ చెయ్యలేదు అని చెప్పే ప్రయత్నం చేసింది ఈనాడు ఇన్ని రోజులు. ఇప్పుడు అది పూర్తయిపోయింది. ఇక జగన్ కంటే బాబు ఎక్కువ చేస్తాడు అన్నటువంటిది స్టోరీలుగా ఫుల్ పేజీ కథనాలతో మెన్షన్ చేసుకొచ్చింది. 4,000 రూపాయలు బాబు వస్తే 3,000 రూపాయలు మాత్రమే జగన్ అయితే అన్నటువంటి. అయితే ఈ వార్త రాసే క్రమంలో ఓ నిజం చెప్పింది. ఏంటయ్యా అంటే పింఛన్ ఎప్పుడు ఎంత 1984 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 30 రూపాయలు ఇచ్చారు పింఛన్. అందరికీనా అంటే పార్టీ కార్యకర్తలు అయినటువంటి వృద్ధులకి. 95లో 30 నుంచి 75 రూపాయలు చేశారు. 84 ఎక్కడ, 95 ఎక్కడ. 11 ఏళ్ల తర్వాత 75 రూపాయలకి పెంచారు. 2004 అంటే 95 తర్వాత వచ్చినటువంటిది మళ్ళీ గవర్నమెంట్ 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 200 రూపాయలు చేశారు. 2014లో మళ్ళీ అంటే 2004 నుంచి 14 10 ఏళ్ల తర్వాత 200 నుంచి 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం. ఇక్కడ అసలు పాయింట్ 2019 జనవరి నుంచి 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలకి పెంపు. నేను ఎప్పటి నుంచినో చెప్తున్నది ఏంటి, సరే తిట్టేవాడు, దూషించేవాడు, అరిచేవాడు, కేకలేసేవాడు, అబద్ధాన్ని నిజమని నమ్మించేవాడు వాడేడు పాడు నేడవనియండి. నేను చెప్పింది అదే కదా. కరెక్ట్గా ఎలక్షన్స్ 2-3 నెలల ముందే డబ్బులు ఇచ్చారని ఇప్పుడు రాసుకొచ్చారు. 1000 రూపాయల పెంపు 2,000 రూపాయలు, 1000 నుంచి 2,000కి 2019 జనవరి నుంచి. అంటే ఎప్పుడు ఇచ్చినట్టు వచ్చేదికి ఫిబ్రవరి నుంచి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎలక్షన్ కరెక్ట్గా 2 నెలల ముందు 3 నెలల ముందు బిగిన్ చేశారన్నమాట. అది ఇప్పుడు ఈనాడే తన వార్త ద్వారా నిజం చెప్పింది. 2019-24 నుంచి 22,000 నుంచి ఏటా 250 రూపాయలు చెప్పున పెంపు. ఇది చెప్పుకొచ్చినటువంటి విషయం. ఓవరాల్గా అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారు, నేను చాలాసార్లు చెప్పా, ఆయన పెన్షన్ పెంచుతాడా లేదా అంటే ఖచ్చితంగా పెంచుతాడని నేను నమ్ముతున్నాను. కాకపోతే సంఖ్య అందరికీ ఇస్తారా లేదంటే ఇప్పుడు ఉన్నోళ్ళకి తీసేయడం అయితే కుదరదు. తీసేస్తే రచ్చరచ్చ అయిపోతుంది. కాకపోతే కొత్తగా ఇచ్చేటటువంటి దాంట్లోనే చంద్రబాబు ఎప్పుడు కూడా ఒక మారటోరియం ప్రకటిస్తూ ఉంటారు. ఎవరన్నా పోయినప్పుడు వాళ్ళ ప్లేస్లో ఇవ్వటము, లేదంటే కనుక ఇయర్ ఎలక్షన్స్ ఎండింగ్ టైంలో మళ్ళీ ఒక 6 నెలల ముందు డిసైడ్ చేసి ఏడాది ముందు నుంచి ప్రక్రియ ప్రారంభించి 6 నెలల ముందు కన్ఫర్మ్ చేసి లాస్ట్ 3 నెలలు ఇస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ 39 లక్షల మందికే ఇచ్చారు ఆ 1000 రూపాయలు అనేది. తర్వాత కరెక్ట్గా ఎలక్షన్స్ ఈ జనవరి నుంచి లెక్కేసుకున్నప్పుడు దాదాపు అది 45 లక్షలు 50 లక్షలు చేశారు. ఇది వాస్తవం. నిజం అనేటువంటిది నిప్పు లాంటిది, కాకపోతే చేదుగా ఉంటుంది.